తల్లిదండ్రులకి పిల్లల మీద జీవితాంతం ప్రేమ ఉంటుంది, నేను కాదనట్లేదురా. కానీ అమ్మా నాన్న చూపించే ప్రేమకి భార్య ప్రేమకి చాలా తేడా ఉంటుంది. అది మన ఇంటి వైపు రాకుండా ఆపాలి కార్తీక్, లేదంటే దానివల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా జరిగిందంటే నేను శిరీష్ స్థానంలోకి వచ్చి ఇన్ని రోజులు నేను కష్టపడిందంతా వృధా అయిపోతుంది. అయితే మా పెళ్లిని ఆపుతానంటావు? అవును. ఎలా ఆపుతావో నేను చూస్తాను. నా పెళ్లి మండపంలో నీకు అందరి ముందు బుద్ధి చెప్తే గానీ నీకు సిగ్గురాదు. చూడు రఘు, చేసిన సహాయం వలన మనకి గొప్ప పేరు రాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం రాకూడదు. రేపు ఆ అమ్మాయి ఇంటి కోడలైతే ఈ సొసైటీ మాట్లాడే మాటలు మనం భరించలేం. నాన్నా, జీకే, ఏంటిది? పెళ్లి చేసుకున్నానమ్మా. ఎవరిని? భవానీ. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేశావు? దీన్నెందుకు తీసుకొచ్చావు? నా కళ్ళ ముందు ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. పంపించే, అర్జెంటుగా పంపించే. రేఖ, ఏం మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా ఆ అమ్మాయి అతిథి, కానీ ఇప్పుడు జీకే భార్య, ఈ ఇంటి కోడలు. దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి కోడలు కాకరకాయ అంటే సరిపోతుందా? 3 ముళ్ళు పడిన తర్వాత కోడలు కాకుండా పోతుందా? నాకు ఇష్టం లేదు. నా ఇష్టంతో చేసుకున్నాను. అంటే తల్లిదండ్రులకి నచ్చని పని చేస్తావా? నచ్చుతుందని చేసుకున్నాను. ఏయ్, ఏం మంత్రం వేశావే? జాలిపడి ఇంట్లోకి రానిస్తే ఇంత పని చేస్తావా? రేఖ, ఇక చాలు. హారతిచ్చి ముందు అమ్మాయిని లోపలికి తీసుకురా. హారత ఇంకేమన్నానా? నా వల్ల కాదు. దీన్ని నా ఇంట్లోకి రానివ్వను. నువ్వు రాజీకి. అమ్మా, రేఖ, పిచ్చి పట్టిందా నీకు? దయచేసి నా మాట కడ్డు చెప్పకు రఘు. జీకే, దాన్ని వెళ్ళిపోమని చెప్పు. దాని నటనలో నమ్మకు. అమ్మా, తను నా భార్య. ఈ ఇంట్లో తనకు స్థానం ఉంది.
లైట్లోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. హక్కుల గురించి, అధికారాల గురించి నేనొక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడడం లేదు, ఒక కొడుగ్గా న్యాయం మాట్లాడుతున్నాను. ఓహో, న్యాయం గురించి మాట్లాడేంత పెద్దవాడి అయిపోయావన్నమాట. రేఖ, ఇంతవరకు వచ్చాక పంతాలకి పోవడం మంచిది కాదు. ఆ అమ్మాయిని లోపలికి రానిపో. లోపలికి రా. నేను చెప్తున్నాను రామ్మా. రా భవాని. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మా రేఖ, రేఖ, నా మాట విను. రేఖ, 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 తలుపుతీ రేఖ. భవాని, బాధపడకమ్మా. అది చాలా మంచిది. సాటి ఆడదాన్ని అర్థం చేసుకునే సంస్కారం దానికి ఉంది. కాకపోతే నీ విషయంలోనే అది అలా బిహేవ్ చేస్తుంది. కానీ అది దాని తప్పు కాదు. తన కుటుంబం మీద ఎవరూ వేలెత్తి చూపించకూడదన్నది దాని ఉద్దేశం. అంతే. రేయ్, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. భవాని, వెళ్ళమ్మా. పద భవాని. ఈ రోజైనా ఆ క్షుద్ర పూజ జరుగుతుందా లేదా? పోతుందమ్మా, అన్నీ సిద్ధం చేశాను. కరెక్ట్ గా గంట తర్వాత మీరు ఆ అమ్మాయిని తీసుకుని బయలుదేరి వచ్చేయచ్చు. సరే అయితే ఉంటాను. అలాగేనమ్మా. సిద్ధాంతి క్షుద్ర పూజకన్నీ సిద్ధం చేసేశాడు. గంటలో బయలుదేరి వచ్చేయమని చెప్పాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదామమ్మా. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకో గంట ఓపిక పట్టమ్మా. గంటలు రోజుల్లా అనిపిస్తున్నాయమ్మా. ఓపిక పట్టక తప్పదమ్మా.
ఏంట్రా ఇంకా రాలేదు? చూద్దాం పద. తలుపుతే. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. తలుపుతే. తలుపుతే. రా బయటికి. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. నువ్వు మా కళ్ళ ముందే ఉండాలి. కష్టాన్ని తీర్చలేవు, నా కన్నీళ్ళని తొడవలేవు, నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను చేర్చలేవు. కనీసం నేను చనిపోయేంత వరకు వాళ్ళ కంట పడకుండా ఉండేలా చిన్న సహాయం చేయి స్వామి. హలో అమ్మా, ఇంకా బయలుదేరండి. అలాగే సిద్ధాంతి గారు, బయలుదేరమని చెప్పాడు. సాంబా, రేయ్ సాంబా. వస్తున్నా మేడం. మేడం, దాన్ని కిందకి ఈడ్చుకుని రండిరా. అలాగే మేడం. మేడం, ఏమైందిరా? అది మళ్ళీ సూసైడ్ చేసుకుంది మేడం. ఏంటి? అవును మేడం, తొందరగా రండి. చేతికి గాజు పెంకెలా దొరికింది? సాంబా, ఫినాయిల్ సీసా పగలగొట్టుకుని ఆ సీసా ముక్కతో ఇలా చేసుకుంది. తున్న పోతుల్లాగా ఉన్నారు, ఆ మాత్రం కనిపెట్టలేకపోయారా? ఇంతకీ ఇది బతికిందా చచ్చిందా? ఏయ్ ఏయ్, లేవే లేవే, నిన్నే లే. అంత రక్తం పోయాక ఎవరైనా ఎలా బతకగలరు? నోరు మూస్తావా? రేయ్, దీన్ని బండిలో వేయండ్రా. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
సిస్టర్, అర్జెంటుగా ఈ స్లిప్లో ఉన్న బ్లడ్ గ్రూప్ ఎక్కించండి. అలాగే మేడం. మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్? తను అటెంప్ట్ చేసి 1 అవర్ కావటంతో బ్లడ్ బాగా వేస్ట్ అయ్యి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. ఏం కాదు కదా? ముందు బ్లడ్ ఎక్కిస్తే తర్వాత కండిషన్ ఎలా ఉంటుందో చూడాలి. అది ఎలాగైనా బ్రతకాలి. సారీ, నా చెల్లెలు ఎలాగైనా బ్రతకాలి డాక్టర్. ఏది ఏమైనా ప్రెసెంట్ డేంజర్ జోన్లోనే ఉంది. అలా అనకండి డాక్టర్. మా బిడ్డ ప్రాణాలు మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్ దాన్ని బ్రతికించండి డాక్టర్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎంత పని చేసావి దొంగ మొహల్లా. చంపేయాలి దీన్ని. బతకాలని కోరుకో అమ్మా. అవును, ఇది బతకాలి. నా కోసం బతకాలి, నా సంతోషం కోసం బతకాలి, నా ఆనందం కోసం బతకాలి. వీళ్ల చేతుల్లో చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే బెటర్ అని డిసైడ్ అయినట్టుంది పాపం. చావనివ్వను, వీళ్ళయ్యేంత వరకు చావనివ్వను. ఎంత ఖర్చైనా ఎక్కడికి తీసుకెళ్ళైనా సరే బతికిస్తాను. దీని చావు గీత దేవుడు రాయాలి, లేకపోతే మనం రాయాలి. అంతేగాని ఇది రాసుకోకూడదు. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే చెప్పనా? చెప్పు. మనం చేసే పని ఒక మూఢనమ్మకం, మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. తాళి కట్టిన మొగుడివి కాబట్టి బతికిపోయావు, లేదంటే చంప పగిలిపోయి ఉండేది. అది కాదు జగ్గు. నర్మయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఏ జనాలు ముక్కులు తెరుచుకోవడానికి కోళ్లు బలివ్వడం లేదా, మేకల్ని బలివ్వడం లేదా? నేను మనిషిని బలిస్తున్నాను అంతే. దీనిని బలివ్వాలి, మన బతుకుల్ని మార్చుకోవాలి. లేవే 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 ఏయ్, ఏయ్ లేవే. నిన్నే లేవే. లేవే లే. ఏయ్ ఏయ్, లేవే లేవే. నిన్నేనే. లేవే. హలో మేడం, హలో మేడం, పేషెంట్ చంపేస్తారా ఏంటి? బయటికెళ్ళండి, వెళ్ళండి. ఎన్నోసార్లు మీ అందరినీ చాలా ఇబ్బందులు పెట్టాను, మీ చేత అసహించుకోబడ్డాను. ఆ రోజు మీ మంచితనం నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ రోజు మీ గొప్పతనానికి మీ కాళ్ల మీద పడకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, చనిపోయే ముందు నీ చివరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పు, నీకోసం ఎంత కష్టమైనా చేస్తాం. మీరు నా చివరి కోరిక నిజంగా తీరుస్తానంటే మీకోసం నేను హాయిగా చచ్చిపోతాను. చనిపోయే ముందు నా తల్లిదండ్రుల్ని చూడాలనుంది.